హలో గాయ్స్, నేను మీ కావ్య. నేను రీసెంట్గా జర్మనీ స్టడీ వీసా అప్లై చేయడానికి విఎఫ్ఎస్ గ్లోబల్ బెంగళూరు వెళ్ళాను. నాకు లక్కీలీ జూలై 10th వెనస్డే మార్నింగ్ 11:45కి అపాయింట్మెంట్ దొరికింది. నేను ప్రీమియం లాంచ్ తీసుకున్నాను, కానీ మోస్ట్లీ ప్రీమియం లాంచ్ అవసరం లేదు. ఎందుకంటే మా ఫ్రెండ్ నార్మల్ తీసుకుంది. నేను ప్రీమియం లాంచ్ తీసుకున్నాను. ఇద్దరికీ సేమ్ టైమే పట్టింది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే మీకు కాఫీ, చిప్స్, కూల్ డ్రింక్స్ అవైలబుల్ ఉంటాయి. ప్లస్ ఇన్ కేస్ మీకు బయోమెట్రిక్ ఫొటోస్ లేకపోతే అక్కడే ఇమీడియట్గా ఫొటోస్ తీసుకోవచ్చు. ఒక ఫోటోగ్రాఫర్ అవైలబుల్ ఉంటాడు. అండ్ ఇంకొక విషయం, డాక్యుమెంట్ ఏదన్నా మిస్సింగ్ ఉంటే మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. నాకైతే ఈ సర్వీసెస్ ఏం యూజ్ అవ్వలేదు. సో మీకు ఇలాంటి సర్వీసెస్ హెల్ప్ అవుతాయి అనుకుంటే ప్రీమియం తీసుకోండి, లేకుంటే నార్మల్ లాంచ్ సరిపోతుంది. అయితే నేను డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేటప్పుడు వాళ్ళు ఒక ఫామ్ ఇచ్చారు సైన్ చేయడానికి. ఆ ఫామ్లో ఈ సెప్టెంబర్ మంత్ నుంచి జర్మనీ బ్లాక్ అకౌంట్ మనీ ఇంక్రీజ్ అవుతుందని ఉంది. ఇదే సేమ్ ఇన్ఫర్మేషన్ మనకి జర్మనీ ఇండియన్ ఎంబసీ సైట్లో చెక్ లిస్ట్ ఆర్టికల్లో కూడా మెన్షన్ చేశారు. నేను ఆ లింక్ మీకు కింద ఇస్తాను, చెక్ చేసుకోండి. ఈ చెక్ లిస్ట్లో కిందకి స్క్రోల్ చేశాక మీకు ప్రూఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ పాయింట్ దగ్గర ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేశారు. సో 1st September 2024 నుంచి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా €11,904 బ్లాక్ అకౌంట్లో చూపెట్టాలి. మీరు బ్లాక్ అకౌంట్ ఎక్స్పాట్రియో ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. మీకు డిపాజిట్ చాలా త్వరగా అయిపోతుంది, వితిన్ 1 day. నేను ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను. బ్యాంక్ వాళ్ళు ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేశాక వితిన్ 1 dayలో Form 6 కన్ఫర్మేషన్ ఎక్స్పాట్రియో నుంచి వచ్చింది. మీరు కూడా ఎక్స్పాట్రియోలో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. మీకు డీటెయిల్డ్ ప్రాసెస్ కావాలి అంటే బ్లాక్ అకౌంట్ అండ్ ఎడ్యుకేషన్ లోన్ గురించి ఇంకొక సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియోలో ఎడ్యుకేషన్ లోన్ గురించి ప్రాసెసింగ్ అండ్ డాక్యుమెంట్స్, ఎంత టైం పడుతుంది, ఎప్పుడు అప్లై చేయాలి, ఇంకా ఇంట్రెస్ట్ రేట్ గురించి ఇన్ డీటెయిల్గా మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. సో ఎవరైతే సెప్టెంబర్ నుంచి వీసా అప్లై చేస్తారో వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకొని బ్లాక్ అకౌంట్లో €11,904 డిపాజిట్ చేయాలి. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఎవరైతే బెంగళూరు విఎఫ్ఎస్ బుక్ చేసుకున్నారో వాళ్ళు హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి. నా బ్యాచిలర్స్ డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకున్నారు, అది మనకి పాస్పోర్ట్తో రిటర్న్ పంపిస్తారు. మీరు అయితే ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి. 10th, ఇంటర్, డిగ్రీ, ఆల్ సెమిస్టర్స్. మిగతా ప్రాసెస్ అంతా నార్మలే. హ్యాండీగా పాస్పోర్ట్ అండ్ అపాయింట్మెంట్ లెటర్ క్యారీ చేయండి. సెక్యూరిటీ గేట్స్ దగ్గర చూపించాలి. జస్ట్ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకోండి. 2 sets కాపీస్ తీసుకోండి. 1-2 hours ప్రాసెస్ అంతా అయిపోతుంది. సో ఇది నా ఎక్స్పీరియన్స్ విఎఫ్ఎస్ బెంగళూరులో. అండ్ విఎఫ్ఎస్ బెంగళూరు స్టాఫ్ చాలా హెల్ప్ఫుల్ ఉన్నారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇమీడియట్గా అడగండి, హెల్ప్ చేస్తారు. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.